హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. నేను మీ అమర్నాథ్ వంగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చకచక మారిపోతూ ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారా? రాష్ట్రాన్ని నారా లోకేష్ గారికి అప్పగించనున్నారా? అతి త్వరలో నారా లోకేష్ గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారా? కొడుక్కి పట్టాభిషేకం చేసి చంద్రబాబు గారు దేశ రాజకీయాల్లోకి వెళ్లి తన చివరి రోజులను దేశ రాజకీయాల్లో ఒక మంచి పదవితో ఆయన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారి కూడా భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీలో నారా లోకేష్ గారికి సీఎం పదవి అప్పగించడంపై వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి తేటదల్లం చేయడం కావచ్చు, ఆయన మద్దతు సంపూర్ణంగా నారా లోకేష్ గారు సీఎం అయినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని జనసేన మద్దతు కావచ్చు, పవన్ కళ్యాణ్ మద్దతు కావచ్చు, టీడీపీకి నారా ఫ్యామిలీకి ఇవ్వడం కావచ్చు, నారా లోకేష్ గారికి 100% లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారికి లైన్ క్లియర్ అయింది, బాగానే ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? దేశ రాజకీయాల్లోకి వెళ్తారు, ఏ విధంగా వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలి, ఎలాంటి పదవి తీసుకోవాలి? ఊరికే పదవి లేకుండా దేశ రాజకీయాల్లోకి వెళ్ళాను అని చెప్పుకున్నంత మాత్రాన దేశ రాజకీయాల్ని శాసించే స్థాయిలో వన్స్ అపాన్ ఏ టైం చంద్రబాబు నాయుడు గారి పేరు మారు మోగిపోయినప్పటికీ కూడా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు రాణించగలరా? ఒకవేళ అలా దేశ రాజకీయాల్లోకి వెళ్తే కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలా? ఒకవేళ కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారిని ఇక్కడ రాష్ట్రానికి షిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి పదవిలోకి వెళ్తారా? ఒకవేళ అలా కేంద్ర మంత్రి పదవిలోకి వెళ్తే దానికి కేంద్రం కూడా అంగీకరిస్తే కేంద్ర కేబినెట్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సిన పరిస్థితి వస్తే, నాకంటే జూనియర్, నేను మోడీ గారి కంటే చాలా సీనియర్ ని అని అనేక సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు జూనియర్ అయిన మోడీ గారి కేబినెట్ లో పనిచేయడానికి ఒప్పుకుంటారా? లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి సముచిత స్థానాన్ని కల్పించడానికి కేంద్రం ఒప్పుకుంటుందా? అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో నంబరు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. గతంలో 2014 నుంచి 19 వరకు కలిసి పోటీ చేసినప్పుడు లాస్ట్ 1 year బయటకు వచ్చి కేంద్రం మీద కావచ్చు, వాళ్ళిద్దరి మీద పర్సనల్ గా కావచ్చు, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి మీద కావచ్చు, ఏ విధమైనటువంటి కామెంట్లు చేశారో వాళ్ళకి తెలియని కావు, వీళ్ళకి తెలియని కావు, అన్ని ఓపెన్ సీక్రెట్లే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో అడుగు పెట్టాలి అంటే, కేంద్రంలో ఒక మంచి పదవి తీసుకోవాలి అంటే, కేంద్రానికి సంబంధించి, జాతీయ రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి శాసించే స్థాయిలో కావచ్చు ఒక సముచిత స్థానం కోరుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవిని కోరుకుంటున్నారు అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు, అందుతున్నటువంటి సమాచారం. ఈ సమాచారం కూడా చాలా కీలకమైనటువంటి సోర్స్ నుంచి వచ్చింది. దీంట్లో కూడా వాస్తవాలు లేకపోలేదు. ఇటువంటి పరిస్థితిని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా రకరకాలైనటువంటి వ్యక్తుల్ని కేంద్ర పెద్దల దగ్గర, ముఖ్యంగా అమిత్ షా గారి దగ్గర, మోదీ గారి దగ్గర అనేక రకాలైనటువంటి మనుషులను పంపుతున్నారు, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటివి కూడా వస్తున్నటువంటి కీలకమైన సమాచారం. సో ఇప్పుడు ఒకవేళ అటువంటి పదవిని ఇవ్వాలి అంటే, కాంగ్రెస్ అధికారం కంటే ముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో డిప్యూటీ ప్రధానమంత్రి పోస్ట్ ఉండేది, అప్పట్లో ఇచ్చేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఆ తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లేరు. 10 ఏళ్ల కాంగ్రెస్ అనంతరం మరలా బీజేపీ అధికారంలోకి వచ్చింది. 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి పోస్టే లేదు, అలాంటి పదవే లేదు. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి కోరుకుంటే అందుకు ఢిల్లీ పెద్దలని అంగీకరించే అవకాశాలు ఉన్నాయా? ఎటువంటి పరిస్థితులను అంగీకరించే అంశం కాదు అని రియలైజ్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రకరకాల వ్యక్తులను, ఎవరిని ఆ ఇద్దరి దగ్గరికి పంపించి మాట్లాడిస్తే పని అవుతుంది, ఇలాంటి వ్యక్తుల్లో దేశ రాజకీయాల్లో లేదా దేశాన్ని ఆర్థికంగా శాసించేటువంటి దాంట్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి, ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు, అదానీ ఫ్యామిలీ కావచ్చు, అంబానీ ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరితో మాట్లాడి ఒప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా వస్తున్నటువంటి సమాచారం. ఒకవేళ అదానీ అంబానీలు చెప్పినా
లేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు, రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల ద్వారాను అసలు ఎవరు చెప్తే వీళ్ళిద్దరు వింటారు, ఎవరి ద్వారా పంపించి వీళ్ళిద్దరు మేనేజ్ చేయగలం అనేటువంటిది, జనరల్ గా మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి వార్తలే. ఆనాడు ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించాలి, తర్వాత పార్టీని కైవసం చేసుకోవాలనుకున్నప్పుడు చాలా మంది ఎన్టీ రామారావు గారి వెనకాల నిలబడిన తరుణంలో వాళ్ళందరినీ బుజ్జగించో బతిమిలాడో వాళ్ళకి చెప్పో వాళ్ళకి నచ్చ చెప్పుకునో వాళ్ళ వైపు తిప్పుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. కన్నీళ్లు పెట్టుకుంటూ రామారావు గారిని వదిలివచ్చినటువంటి చరిత్ర ఆనాటి నాయకుడిది. అటువంటి మేనేజింగ్ పాలిటిక్స్ చాలా బాగా నడిపించగల చంద్రబాబు నాయుడు గారు దీనిలో కూడా సక్సెస్ అవుతారా, సక్సెస్ అయ్యే దిశగా ముందుకు వెళ్తున్నారా, ఏ రకమైనటువంటి లాబింగ్ ఇక్కడ చేయబోతున్నారు అనేటువంటిది చాలా కీలకంగా రాబోతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆశించిన పట్టుగా ఆయన ఆశించిన పదవి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కన్ఫర్మ్ అయితే ఇక్కడ లోకేష్ గారిని ప్రమాణ స్వీకారం చేపిస్తారా? ఒకవేళ అది కన్ఫర్మ్ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇలాగే కొనసాగుతారా? నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అన్న ఆశలుగానే మిగిలిపోతాయా? సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దగ్గర 2 సంవత్సరాలు కావస్తున్నటువంటి తరుణంలో ఈ 2 సంవత్సరాలుగా కూడా రాష్ట్రాన్ని కావచ్చు, పార్టీని కావచ్చు, అధికారాలను కావచ్చు అంతా నారా లోకేష్ గారే మేనేజ్ చేస్తున్నారు, నారా లోకేష్ గారే కీలకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. ఇటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారికి అయితే ఇటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి లేదంటే ఇటు పార్టీ నుంచి సీనియర్లు జూనియర్లు అనేటువంటి తేడా లేకుండా ఎవరి దగ్గర ఎటువంటి అభ్యంతరాలు రాకుండా ఒక పక్క నారా లోకేష్ గారు అందరినీ మేనేజ్ చేసుకుంటూ పోతున్నటువంటి విధానం, అందరినీ కలుపుకుపోతున్నటువంటి విధానం, అందరితో కలిసిపోతున్నటువంటి విధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి నిదర్శనమే గతంలో మనం వీడియో కూడా తీసుకున్నాము. పవన్ కళ్యాణ్ గారిని లైఫ్ లాంగ్ నా పెద్దన్నయ్యనే నేను పవన్ కళ్యాణ్ గారిని చూస్తాను, కష్టకాలంలో మాకు అండగా నిలబడ్డాడు, నాకు జీవితాంతం నాకు పెద్దన్నయ్య అనేటువంటి కామెంట్లు చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఆయన కూడా ఒప్పుకోవడం. కానీ ఇదంతా పరిస్థితులు ఎలా ఉంటే దేశ రాజకీయాలు, దేశంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఇద్దరు వేరొక ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది కూడా వస్తున్నటువంటి కథనాలు. ఇదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపించి పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో క్యాబినెట్ లోకి తీసుకొని ఇక్కడ రాష్ట్రంలో నారా లోకేష్ గారికి సీఎం గా అప్పచెప్తే వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు అనేటువంటిది కేంద్రం నుంచి వాళ్ళు ఈ అంశానికి సుముఖంగా ఉన్నారు, ఇలా చేస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనేటువంటిది కేంద్ర పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం అనేటువంటిది కూడా ఒకటి వినిపిస్తా ఉంది. అయితే ఇక్కడ అది చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా, లేదు ఉపరాష్ట్రపతినన్నా చేయమంటారా? ఒకవేళ ఉపరాష్ట్రపతిగా చేయాల్సిన పరిస్థితి వస్తే రాజ్యసభలో చైర్పర్సన్ గా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. రాజ్యసభలో ఇప్పటికే బీజేపీకి వాళ్ళ శాతం వాళ్ళ మెంబర్స్ పెరుగుతూ ఉన్నారు. గత కొద్ది నెలలుగా అక్కడ ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాలు అవి బీజేపీ ఫిలప్ చేసుకుంటూ పోతూ ఉంది. అక్కడ బీజేపీకి ఉన్నటువంటి పర్సెంటేజ్ పెరిగిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ చైర్పర్సన్ గా ఉండాల్సిన పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారు మరలా తర్వాత అయినా సరే అడ్డు తిరిగేటువంటి పరిస్థితులు, ఇదంతా మనకు ఎప్పుడైనా ఇబ్బందులే అనేటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నారు ఢిల్లీ పెద్దలు అనేటువంటిది కూడా వస్తున్న సమాచారం. ఈ సమాచారాన్ని అన్నింటినీ సేకరించి చూసుకుంటే నారా లోకేష్ గారికి అయితే రాష్ట్రంలో లైన్ క్లియర్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో కూడా లైన్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ పట్టాభిషేకం ఉంటుందా? పట్టాభిషేకం అనకూడదేమో, మేబీ ప్రమాణ స్వీకారం. ఎందుకంటే గత కొన్ని రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాము, ఆ పార్టీని వారసులకు అప్పచెప్పేసి వెళ్తూ ఉన్నప్పుడు పట్టాభిషేకం అనేటువంటి పదాన్ని వాడొచ్చేమో, మేబీ వాడినా తప్పులేదు. కానీ ప్రమాణ స్వీకారానికి అయితే ఇక్కడ లైన్ క్లియర్ అయింది. కానీ బట్ చంద్రబాబు నాయుడు గారికి కూడా కేంద్రం నుంచి ఒక మంచి పదవి లభించిన తర్వాత, లేదు దాని మీద హామీ వచ్చిన తర్వాతనే ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉంటుందా? ఒకవేళ దేశ రాజకీయాల్లోకి వెళ్ళి ఊరికే దేశ రాజకీయాల్లో ఉన్నాం అని చెప్పుకుంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మరొక 10-15 ఏళ్ళు యాక్టివ్ గా రాజకీయాల్లో ఉండాలి అనేటువంటిది ఆయన అంతరంగం. ఆ రాజకీయాల్లో ఉండాలి అనుకున్నప్పుడు దేశ రాజకీయాల్లో ఉన్నా సరే ఒక మంచి పోస్ట్ లో ఉండి ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి పర్మనెంట్ గా తప్పుకున్నా కూడా ఆయనకు ఉన్నటువంటి డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయి, రాజకీయంగా ఆయనకు ఉన్నటువంటి ఆశలు కూడా నెరవేరిపోతాయి అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఆశ. ఆ ఆశ నెరవేర్చుకునే దానిలో భాగంగా అలా వెళ్తే ఇచ్చే అవకాశం ఉందా? గతంలో చూసాము
బీజేపీ పార్టీలో రాష్ట్రానికి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వెంకయ్య నాయుడు గారిని ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి ఆ తర్వాత ఆయన గౌరవంగా ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఆయన ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి కూడాను ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారా? ఒక ఉపరాష్ట్రపతి పదవి వస్తే రాజ్యసభలో చైర్పర్సన్ గా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రకంగా మళ్ళీ మనకి అడ్డు తిరిగితే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే కోణంలో కూడా ఢిల్లీ పెద్దలు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు అన్నటువంటిది ఒక అంశం. ఒకవేళ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారిని దేశ రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నప్పుడు ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తే ఆయనకి ఒక సముచిత న్యాయం కలిగినట్టు ఉంటుంది, వీళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, రాష్ట్రంలో నారా లోకేష్ గారికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని ఆయన డైరెక్ట్ గా కేంద్ర మంత్రి పదవి ఇస్తారా లేదంటే సహాయక శాఖ ఇస్తారా అది సెకండరీ, ఆయన్ని కేంద్ర రాజకీయాల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది వాళ్ళ యొక్క అభిమతంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళని మేనేజ్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గురువులను స్వామీజీలను వాడుతున్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లను వాడుతున్నారు, రాజకీయాలకి సంబంధం లేని రాజకీయాల మీద అవగాహన ఉన్న ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులని కూడా వాడుతూ ఉన్నారు. ఎవరిని ఏ విధంగా వాడినా చంద్రబాబు నాయుడు గారి మోటో ఒకటే, భారతదేశానికి ఉప ప్రధాని అవ్వాలి. అది అయ్యేంత వరకు ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. ఫైనల్ గా సక్సెస్ సాధిస్తారా? అది అయిన తర్వాతే ఇక్కడ నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరుగుతుందా? సో ఇలాంటి అంశాలు చాలా తిరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకైతే ఉన్నటువంటి సమాచారం దేశ రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు, రాష్ట్రాన్ని నారా లోకేష్ గారు చూసుకోబోతున్నారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ.